మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో కూడా వచ్చి మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉంటున్నాను. ప్రార్థన చేసుకొని ఆరాధనను ప్రారంభించుకుందాం. ప్రార్థన. సకలాశీర్వాదంలో కారణభూతమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, ఘనమైన దేవ, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటూ ఉన్నాం. ఇంతవరకు మీ కృపాక్షేమముల చేత మమ్మల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించి ఉంటున్నారు. అందుని బట్టి కృతజ్ఞతాపూర్వకంగా చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ ప్రేరణమైనటువంటి మేము మీరు ఇచ్చినటువంటి మేలులను మరొక ఎల్లప్పుడూ కూడా మీ యందు భయమును భక్తిని కలిగి ఉండటకు సహాయం చేయమని కూడా ప్రార్థన విజ్ఞాపనలు తెలియపరుస్తూ ఉంటున్నాం. మీ పిల్లలు నాయన సకాలంలో క్షేమంగా మా మధ్యలో తీసుకువచ్చినందుకు కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటూ ఉన్నాం. ఈ సమయంలో అంతటి మీ యొక్క లేఖనానుసారంగా ప్రభు యొక్క సంఘముగా, ప్రభు దినముగా ఈ స్థలం మీద కూడుకొని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామము ద్వారా మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించటకు గాను, ఘనపరచటకు గాను, మహింపరచటకు గాను, కొనియాడటకు గాను మీరు మాకు ఇచ్చినటువంటి చక్కని అవకాశాలు బట్టి కూడా ప్రార్థన విజ్ఞాపనలు తెలియపరుస్తూ ఉంటున్నాం. ప్రార్థనలో సహాయం చేయండి. గాన ప్రతి గానములతో మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటుండగా చక్కని స్వరాలను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఈరోజు మీ గ్రంథంలో నుంచి మాకు అవసరమైనటువంటి మంచి విషయాలు మేము నేర్చుకుంటూ ఉంటుండగా నాయన చక్కని జ్ఞానములు, ఆలోచనలు మాకు అనుగ్రహింపజేసి ప్రతి మాట కూడా జాగ్రత్తగా గ్రహించుకొని హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారమైనటువంటి జీవితంలో ముందుకు వెళ్ళటకు సహాయం చేయమని కూడా ప్రార్థన విజ్ఞాపనలు తెలియపరుస్తూ ఉంటున్నాం. అలాగనే ప్రభు బలను బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నాం. కానుకలో భాగంగా కూడా ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఈ విధంగా ఆనందంతట్లో కూడా మీకు మహిమకరంగా లేఖనానుసారంగా మేము జరిగించుకున్న గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించేందుకు కూడా మీకు వేలాది స్తోత్రం తెలియపరుస్తూ జరగనటువంటి ఆరాధనంతా కూడా మీ చేతికి హస్తగతం చేసుకుంటూ ఈ కొద్ది మనం మా ప్రభువును మీకు మాట్లాడినటువంటి జీవమైనటువంటి యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అలాగే వచ్చినటువంటి పాట హృదయాలోచన ఎరిగిన దేవ, 195వ పాట క్రైస్తవ ఆత్మీయ గీతాల పుస్తకంలో నుంచి. క్రైస్తవ ఆత్మీయ గీతాల పుస్తకంలో నుంచి 195వ పాట. ఇందులో ఆ బుక్ లో వేరే పాట హృదయాలోచన ఎరిగిన దేవా, యదలో స్థానము కోరిన ప్రభువా, ముదమర నిన్నే వెళ్తును, మదిలోన నిన్నే కీర్తింతును. హృదయాలోచన ఎరిగిన దేవా, యదలో స్థానము కోరిన ప్రభువా, సమరయ శ్రీతో ముచ్చటించినావు, సరిలేని బ్రతుకును చక్కదిద్దినావు. సమరయ శ్రీతో ముచ్చటించినావు, సరిలేని బ్రతుకును చక్కదిద్దినావు. మర్మములెరిగిన మహనీయుడవు, మర్మములెరిగిన మహనీయుడవు, మరుగైయుండునా మహిమాన్వితుడా, మరుగైయుండునా మహిమాన్వితుడా. హృదయాలోచన ఎరిగిన దేవా, యదలో స్థానము
కోరిన ప్రభువా చెట్టు మీదనున్న పొట్టి జక్కయ్యను పేరు పెట్టి పిలచిన సర్వజ్ఞుడవు చెట్టు మీదనున్న పొట్టి జక్కయ్యను పేరు పెట్టి పిలచిన సర్వజ్ఞుడవు చెట్టు కిందను నతనీయులను చూచి చెట్టు కిందనున్న నతనీయులను చూచి కపటము లేని వాడనే నిజము పలికినావు కపటము లేని వాడనే నిజము పలికినావు హృదయాలోచన ఎరిగిన దేవా యదలో స్థానము కోరిన ప్రభువా నేదు శిష్య బృందములో ఎవరు గొప్పయని వాదము కలుగగా గుర్తెరిగితివే నేదు శిష్య బృందములో ఎవరు గొప్పయని వాదము కలుగగా గుర్తెరిగితివే ఉపమన రీతిగా హెచ్చరించినావు ఉపమన రీతిగా హెచ్చరించినావు ఉన్నతమేదో సవరించినావు ఉన్నతమేదో సవరించినావు హృదయాలోచన ఎరిగిన దేవా యదలో స్థానము కోరిన ప్రభువా నా హృదయ ధ్యానము నేను నడుచు మార్గము నా నోటి మాటలు నీకెరుకే ప్రభు నా హృదయ ధ్యానము నేను నడుచు మార్గము నా నోటి మాటలు నీకెరుకే ప్రభు నే సన్నిధి వదలి నేను పోదును నీ సన్నిధి వదలి నేను పోదును నిత్యరక్షణకు నీవే కారణభూతుడా నిత్యరక్షణకు నీవే కారణభూతుడా హృదయాలోచన ఎరిగిన దేవా యదలో స్థానము కోరిన ప్రభువా ముదమారలినే కొలుతును మదిలోనే కీర్తింతును హృదయాలోచన ఎరిగిన దేవా యదలో స్థానము కోరిన ప్రభువా అలాగే మనం పాట పాడుకున్నాము సంఘమా మేలుకొనుమా ప్రేమ భావాలు నింపుకొనుమా అందరికి వచ్చినటువంటి పాట 458వ పాట ఇందులో క్రైస్తవ ఆత్మీయ గీతం పుస్తకంలో 458 సంగమా మేలుకొనుమా ప్రేమ భావాలు నింపుకొనుమా సంగమా
కులము బలమాని తలపోయక కలహము దేశం విడనాడుమా కులము బలమాని తలపోయక కలహము దేశం విడనాడుమా రాక్షసుడే సుని ఆశించుమా రాక్షసుడే సుని ఆశించుమా కలుగోను క్షేమా కలకాలము కలుగోను క్షేమము కలకాలము సంగమా మేలుకొనుమా ప్రేమ భావాలు నింపుకొనుమా సంగమా కలదో విలువా ప్రభు సేవకు కలసి వెలసి నడయాడుమా కలదో విలువా ప్రభు సేవకు కలసి వెలసి నడయాడుమా చెలిమే కలిగి జీవించగా చెలిమే కలిగి జీవించగా కలత గలత ఎడబాయను కలత గలత సంగమా మేలుకొనుమా ప్రేమ భావాలనే పోకొనుమా సంగమా మనసు నిలుపు న్యాయానికి నిజము పలుకు ప్రతివానితో మనసు నిలుపు న్యాయానికి నిజము పలుకు ప్రతివానితో కలదో జయము సత్యానికి కలదో జయము సత్యానికి సాగే పొమ్ము ప్రభుదారిలో సాగే పొమ్ము ప్రభుదారిలో సంగమా మేలుకొనుమా ప్రేమ భావాలనే పోకొనుమా సంగమా క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉంటున్నాము. ఇంతవరకు పాటల ద్వారా తండ్రి దేవుని మనం ఆరాధించి ఉంటున్నాము. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని గ్రంథంలో నుంచి దేవుని యొక్క మాటల చేత మనము హెచ్చరించబడదాము. దయచేసి మరి ఎవరు కూడా మరి అటు ఇటు తిరగకుండా చక్కగా దేవుని యొక్క మాటలు ఆలకించవలసిందిగా మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉంటున్నాము. ఎందుకంటే మరి సమయం చాలా విలువైనది కనుక దేవుడు ఇచ్చినటువంటి ఆ మంచి సమయాన్ని మనము మన యొక్క ఆత్మీయ జీవితం యొక్క ఎదుగుదలకు మనం అందరం కూడా ఉపయోగించుకోవాలని కూడా మీకు మనవి చేస్తూ ఉంటున్నాము. ఈరోజు మనము ఒక ప్రత్యేకమైనటువంటి అంశం గురించి కొన్ని విషయాలు మనము నేర్చుకోబోతూ ఉంటున్నాం. ఈరోజు మనం నేర్చుకున్నటువంటి పాఠం పేరేంటి అంటే తెలివి, ఎరుగుట. ఇంగ్లీష్లో ఏమన్నారంటే నాలెడ్జ్ అన్నారు.
తెలివిని గురించి, ఎరుగుటల గురించి కొన్ని విషయాలు ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. సహజంగా మనమందరము కూడా పిల్లలైనప్పటికీ కూడా, పెద్దలైనప్పటికీ కూడా, ఎవరైనప్పటికీ కూడా మంచి తెలివి కలిగిన వారి వలె జీవించాలి అనేటువంటి ఆరాటం మనలో సహజంగా ఉంటుంది. కొన్నిసార్లు మనం ఏం చేస్తాము అంటే ఒకరికంటే ఒకరము ఎక్కువ తెలివి కలిగిన వారము అని నిరూపించుకోవాలని కూడా మనం ఆరాట పడుతుంటాం, ప్రయత్నం చేస్తుంటాం. కొంతమంది దగ్గర మన తెలివిని కూడా ప్రదర్శించుకునేటువంటి ప్రయత్నం కూడా మనం చేస్తూ ఉంటాం. ఇది భౌతిక సంబంధమైనటువంటి తెలివి, లోక సంబంధమైనటువంటి తెలివి. దేవుని యొక్క జ్ఞానమును గురించి, దేవుని యొక్క లేఖన భాగాల గురించి మనం చక్కగా నేర్చుకుంటూ ఉన్నప్పుడు దేవుని దృష్టిలో తెలివి కలిగిన వారు ఎవరు అంటే దేవుని ఎరిగినటువంటి వారు, దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వారు, ఆయన సన్నిధికి వచ్చినటువంటి వారు, ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేటువంటి వారు, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారు, దేవుని కలిగి ఉన్నటువంటి వారు, దేవుని చిత్తాన్ని గుర్తెరిగినటువంటి వారు, దేవుని యొక్క వాక్యమును తెలుసుకున్నటువంటి వారు, దేవుని యొక్క లేఖనముల యందు ఆసక్తి కలిగినటువంటి వారిని దైవ గ్రంథము తెలివి కలిగిన వారు అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానమునకు, దైవ సంబంధమైనటువంటి జ్ఞానమునకు చాలా వ్యత్యాసం ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం చూసుకోవాలి. ఉదాహరణకు మనకు అర్థం కావాలి అంటే ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానం ఎట్లా ఉంటుంది అంటే ఒక వ్యక్తి తప్పు చేసి ఆ తప్పు ఎవరికంట కనపడకుండా చేస్తే దాన్ని ఏమంటామంటే మనము వారు తెలివి కలిగిన వారు అంటూ ఉంటాం. దేవుని దృష్టిలో తెలివి కలిగిన వారు ఎవరు అంటే తప్పు చేసినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి ఆ తప్పు నిమిత్తమై ప్రాయశ్చిత్తపడి దేవుని దగ్గర క్షమాపణ కోరుకున్నటువంటి మారు మనసు కలిగినటువంటి వ్యక్తులు దేవుని దృష్టిలో తెలివి కలిగినటువంటి వారు అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. తెలివిని గురించి, ఎరుగుటల గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నప్పుడు లోకములో రెండు రకాలైనటువంటి తెగలు ఉన్నారు. దేవుణ్ణి ఎరిగినటువంటి వారు, దేవుణ్ణి ఎరగనటువంటి వారు, రెండు రకాల గుంపులు. మరలా దేవుణ్ణి ఎరిగినటువంటి వారిలో మరలా రెండు గుంపులు ఉన్నవండి. దేవుని తెలుసుకొని, దేవుని గుర్తెరిగి, దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించేవారు ఒక గుంపు ఉన్నారు, వారికి నచ్చినట్లుగా జీవించేవారు కూడా ఒక గుంపు ఉన్నారు. ఇది మనం జాగ్రత్తగా క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుణ్ణి ఎరగినటువంటి వారు కొంతమంది ఉన్నారు, ఎరిగిన వారు కూడా కొంతమంది ఉన్నారు. దేవుణ్ణి ఎరగని వారే ఈ లోకంలో ఎక్కువ మంది ఉన్నారండి. దేవుణ్ణి ఎరగనటువంటి వారు ఈ లోకంలో ఎక్కువ మంది ఉన్నారు. దేవుణ్ణి ఎరిగినటువంటి వారు బహు తక్కువ. అదేంటండి, ఆదివారం వస్తే చాలా మంది చక్కలో బైబిల్ పెట్టుకొని ప్రార్థనకు వెళ్తున్నారు కదా, వారందరూ దేవుణ్ణి తెలిసినటువంటి వారు కాదా, దేవుడు ఎరిగినటువంటి వారు కాదా అంటే కాదు అనేటువంటిది బైబిల్లో మనకు చెప్పబడుతున్నటువంటి సమాధానం. బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ కూడా దేవుని ఎరిగిన వారు కాదండి. ప్రార్థనకు వెళ్ళే వారందరూ కూడా తెలివి కలిగినటువంటి వారు కాదు. దానికంటే మించి దేవుడు కోరుకున్నటువంటి కొన్ని విషయాలు ఉన్నవి, అవి మనం జాగ్రత్తగా నేర్చుకున్నాం. చూడండి, దేవుని ఎరగని వారు కొంతమంది ఉన్నారు. వారు ఎట్లా ఉంటారో, వారి లక్షణాలు ఎట్లా ఉంటాయో, వారి జీవితం ఎట్లా ఉంటుందో కొన్ని విషయాలు మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము
21వ వచనం నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. వాక్యాలు వచ్చిన భాగాలు నేను చదువుతూ ఉంటాను, జాగ్రత్తగా అలాగే ఉన్నవో లేవో పరిశీలన చేయవలసిందిగా మీకు మనం చేస్తూ ఉంటాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. చూసారా, ఇక్కడ 2 రకాలైనటువంటి మనుషులు మనకు కనపడుతున్నారు. కొంతమంది దేవుని ఎరిగారట, అంటే దేవుని తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత వారు ఏం చేయలేదట, ఆయనను దేవునిగా వారు మహిమపరచటము మరిచిపోయారు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, నాకు దేవుడు తెలుసు కానీ ప్రార్థనకి వెళ్ళాలంటే కష్టం అండి, ఆరాధనకి వెళ్ళాలంటే కష్టం అండి, మీటింగ్లకు వెళ్ళాలంటే చాలా పరిపాట్లు ఉన్నాయండి, సమయం ఎక్కడ ఉంటుంది, మాకు చాలా పరిపాట్లు ఉన్నాయి కానీ వారు కొంతమంది ఉంటారు. అంటే మీకు ఏం తెలుసు, ఆ నిజదేవుడు ఎవరో తెలుసు, సత్యదేవుడు ఎవరో తెలుసు, లేఖనాలు కూడా తెలుసు, వాక్యము కూడా తెలుసు, కానీ తర్వాత ఏంటండి, ఆ ఆరాధన చాలా పనులు ఉండేది కదా, రాలేము, ప్రార్థనకు రాలేమండి, కష్టం అండి, మాకు చాలా పనులు ఉన్నాయి. వీరెవరు, కేవలం వాక్యాలు మాత్రమే తెలిసిన వారు, నిజ జీవితంలో దేవునికి దూరస్థమైనటువంటి వారు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. తర్వాత చూడండి, మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. దేవుడు అంటే తెలుసు. లోకంలో చాలా మంది దేవుడు ఉన్నాడు అని నమ్ముతున్నారు. కొంతమందికి ఆ ఉన్న దేవుడు ఎవరో తెలుసు కానీ ఆయన స్తుతించే విషయంలో మాత్రం, ఆయనను ఘనపరిచే విషయంలో మాత్రం, ఆయనను మహిమపరిచే విషయంలో మాత్రం, ఆయనకు ఆరాధన చేసే విషయంలో మాత్రము వారు ఎట్లా ఉన్నారట, దేవుని ఎరిగి ఎరగనటువంటి వారిగా ఉన్నట్లుగా లేఖనాలను బట్టి మనకు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఎందుకు వారు అట్లా ఉంటున్నారో తెలుసా? ఎందుకు వారు అట్లా ఉంటూ ఉన్నారు? వారు అలా ఉండటానికి కారణం ఏంటి? పిల్లలు అటు ఇటు తిరగవద్దు, ఒక చోట కూర్చోండి. ఇటు అటలో కూర్చోలేదు, ఇటు కూర్చోండి. ఎందుకు వారు అట్లా ఉంటున్నారో తెలుసా? చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 20వ అధ్యాయము 21వ వచనం. జ్ఞానీయమయ్యను శాస్త్రీయమయ్యను ఈ లోకపు తర్కవాదీయమయ్యను ఈ లోక జ్ఞానమును దేవుడు వెరితనముగా చేసి ఉన్నాడు కదా అనే మాటను మనం చూస్తున్నాం. అటు ఇటు అటు ఇటు కూర్చో, అటు ఇటు పక్క కూర్చున్నాం, ఇట్లా ఇటు కూర్చు, ఇటు కింద పెట్టి కూర్చో, దూరం ఆడుకొని కూర్చోక ఇప్పుడు ఇట్లా రోజు గట్టి చెప్పొద్దా. పిల్లరా, మనము గమనించినప్పుడు ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానం అట దేవుడి దృష్టి ఎట్లాంటిదంట, ఎట్లాంటిదంటండి, వెర్రితనంతో కూడుకున్నది. ఈ లోకంలో ఎవరైతే మహాజ్ఞానులు, మేధావులు, గొప్పవారమని చెప్పుకుంటూ ఉన్నారో దేవుడి దృష్టిలో వారు ఎట్లాంటి వారటండి, వెర్రితనం చేత ఉన్నారు. అందుకేనండి ఈరోజు బైబిల్ చాలా మందికి అర్థం కాదు. ఒక వ్యక్తి దేవుని మందిరానికి ఎందుకు వెళ్తున్నాడు? అప్పులు పోగొట్టుకోవడం కోసం, ఆశల కోసము, జబ్బులు పోగొట్టుకోవడం కోసము, ఇక ఏదైనా ఇల్లు అమ్ముకోవడం కోసము, పొలం అమ్ముకోవడం కోసము, దేవుడి ద్వారా ఏదైనా అవసరం ఉన్నప్పుడు అవసరం తీర్చుకోవడం కోసము, దీనికోసమే వెళ్ళేవారు ఎక్కువ ఉన్నారండి. కానీ ఆదివారము దేవుని సన్నిధికి వెళ్ళాలా, దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించాలా,
ఆ తర్వాత దేవుడు కోరుకున్నటువంటి భక్తిపూర్వకమైనటువంటి జీవితంలో ముందుకు వెళ్ళాలా, దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, వినాలి, మన బ్రతుకులను, ఆలోచనలు, ఉద్దేశాలను వాక్యానుసారంగా మార్చుకోవాలనేటువంటి వారు ఉన్నారా? లేదు, బహు తక్కువ. అందరూ వెళ్తున్నారు, మనం కూడా వెళ్ళేటువంటి వాళ్ళు వెళ్ళేటువంటి గుంపులో ఉన్నవారే చాలా ఎక్కువ మంది కనపడుతుంది. ఆదివారము దేవుడే ఏర్పాటు చేసుకున్నటువంటిది. భయముతో, భక్తితో, విశ్వాసముతో ప్రభు సన్నిధికి సమయానికి మనం వెళ్ళాలి. దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అది దేవుని యొక్క ఆజ్ఞ, అది దేవుని యొక్క చిత్తము. కాబట్టి మనం వెళ్ళాలి. ప్రభు మరి బిడ్డలతో కలిసి సహవాసంలో ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన కలిగిన వారు బహు తక్కువ. కారణం ఏంటో తెలుసా? దేవుని పట్ల సంపూర్ణమైనటువంటి అవగాహన లేనటువంటి వారు. నీకు దేవుడు పూర్తిగా తెలిసినట్లయితే ఏం చేస్తావు? అన్ని విషయాలలో కూడా వాక్యాన్ని ప్రామాణికంగా తీసుకుంటాము. వాక్యం ప్రకారం మనము అన్ని విషయాల్లో మనం ముందుకు వెళ్తాం. చాలా మందికి దేవుడు ఎందుకు అర్థం కావట్లేదు అంటే, మనిషి ఎప్పుడు కూడా ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానంతోనే ఆలోచన చేస్తున్నాడు, కానీ దైవ సంబంధమైనటువంటి జ్ఞానంతో ఆలోచన చేయట్లేదు. వాక్యంలో ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. వాక్యాన్ని ప్రక్కన పెట్టి దేవుని దగ్గరికి వచ్చేవారు ఎక్కువ మంది. అట్లా వస్తే దేవుడు నీకు ఎప్పటికీ అర్థం కావడం అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. కొందరట ఆయన ఎరిగి ఉన్నారు, కానీ ఆయన ఏం చేయలేదు, దేవునిగా వారు మహింపరిచి. ఆ దేవుడు అంటే మాకు భయం అండి, మరేంటండి ఆరాధన కాలేదు, ఎక్కడొస్తామండి, చాలా పనులు ఉన్నాయి. అక్కడే తెలిసిపోతుంది దేవుడు అంటే మనకి ఎంత ప్రేమ, ఎంత భయము, ఎంత భయం. కొంతమంది అంటుంటారు, మా ఆయనకు దేవుడు అంటే మహాభక్తి అండి, మరేంటమ్మా ఆరాధన కాలేదు అంటే ఆయన రాడేమో. కొంతమంది పురుషులు, మా భార్యకు దేవుడు అంటే చాలా భయము, భక్తి అండి, మరేంటంటే మీటింగ్కి రాలేదంటే ఆమె రాదండి. అంటే ఏ భక్తి నీది? ఈ లోక సంబంధమైనటువంటి భక్తినే నువ్వేమనుకుంటున్నావు అంటే దైవభక్తి అనుకుంటూ ఉన్నావు. ఈ లోక సంబంధమైనటువంటి భక్తి అది దైవభక్తి కాదు అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని బట్టి అనేక మంది కూడా దేవుని దగ్గరికి రాలేకపోతున్నాను, గుర్తిరగలేదు. చూడండి, మరలా చదువుతాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:20. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగకుండినందున. ఎందుకు దేవుడు అంటే భయం లేదు, ఎందుకు దేవుడు అంటే భక్తి లేదు, ఎందుకు దేవుని పట్ల విశ్వాసం లేదు చాలా మందికి అంటే, దేవుడు చెప్పినటువంటి ఒక కారణం ఏంటంటే, ఏమోదంటండి, దేవుని జ్ఞానము చేత దేవుని గుర్తించట్లేదు చాలా మంది. వారికి ఉన్నటువంటి ఆలోచన చేతనే దేవుని దగ్గరికి వస్తున్నారు. ఆ పాస్టర్ గారు ప్రార్థన చేశారండి, అప్పులు పోయింది, అందుకే దేవుని నమ్ముకున్నాను. దేవుని సేవకుడు మా ఇంటికి వచ్చాడు, 10 రోజుల్లో నీకు అన్ని కలిసి రాబోతున్నాయి అన్నాడు, అందుకే నేను దేవుని సన్నిధికి వచ్చినాను. అందుకు అదే జ్ఞానము మనుష్య జ్ఞానం, లోక సంబంధమైనటువంటి జ్ఞానం. ఆ సేవకుడు నేను ఏం చేశాడంటే నీ దగ్గర ఏదో ఆశించి నీకు మాయ మాటలు చెప్పాడు. అది కాదు దైవ జ్ఞానం. దైవ జ్ఞానం వేరు, లోక జ్ఞానం. నీవు దేవుడిని పూర్తిగా తెలుసుకోవాలంటే ఏ జ్ఞానాన్ని బట్టి ఆలోచన చేయాలంటే మనము దైవ జ్ఞానం చేత ఆలోచన చేస్తేనే మనకు అర్థం. దైవ జ్ఞానము ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ ఉన్నది అంటే అది అంగట్లో దొరికే సరుకు కాదు, మనుషుల దగ్గర దొరికేది కూడా కాదు. బైబుల్ దగ్గరికి వస్తేనే నీకు అర్థం. బైబుల్లో దేవుడు తన జ్ఞానాన్ని చాలా చక్కగా రాయించాడు. అప్పుడే నీకు నాకు మనకు అర్థమవుతుంది, బోధపడుతుంది. చూడండి, దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగలేదు. దేవుని ఎరగకుండినందున చాలా మంది ఎందుకు దేవునికి భయభక్తులు కలిగి ఉండలేకపోతున్నారు, దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు అంటే వారి దేవుని జ్ఞానం చేత దేవుణ్ణి తెలుసుకుంటారు. వారికి ఉన్న
మానవ తత్వ జ్ఞానంతో వారు నేర్చుకున్నారు కనుక వారికి పూర్తిగా దేవుడు అర్థం కాదు. సువార్త ప్రకటనయను వెర్రితనము చేత, అంటే యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలోనికి రాకముందు దేవుని ఎరగనటువంటి వారు అనేక మంది ఉన్నప్పుడు క్రీస్తు ప్రభు యొక్క సువార్త ప్రకటన ద్వారా లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా దేవుని గుర్తిరగాలి, దేవుని తెలుసుకోవాలనేటువంటి ఆలోచనను బట్టి దేవుడు ఏం చేశాడంటే సువార్త ప్రకటనయను వెర్రితనము చేత. ఇది ఎట్లా ఉంటుంది? లోకంలో ఉన్న వారికి వెర్రితనంగా ఉంటుంది. ఇంకా ఎవరికండి? మత శాఖల వారికి కూడా. ఎవరు? ఈ సాక్ష్యాలు చెప్పుకునేవారు, చిందులేసేవారు, డ్యాన్సులు వేసేవారు, చప్పట్లు కొట్టుకునేవారు, వీరికి కూడా ఎట్లా ఉంటుందంటే వాక్యం అంటే వెర్రితనంగా కనపడుతుంది. వాళ్ళకి ఏం కావాలా? కవింపు మాటలు కావాలి, విరసంపోయిన మాటలు కావాలి, కాకమ్మ కబుర్లు కావాలి, పెట్టకథలు కావాలి. ఈ లోకంలో ఉన్నటువంటి ఎవరైనా మంచి పేరు కలిగిన వ్యక్తుల గురించి వాళ్ళు చెప్పాలి. అప్పుడు వారికి సంతోషంగా ఆనందంగా. దేవుని సేవకుడు ఎప్పుడు కూడా ఎవరి గురించి చెప్పాలా? బైబిల్లో ఉన్న వ్యక్తుల గురించి చెప్పాలి. ఇంకొంతమంది ఏం చేస్తారంటే గాంధీ గురించి చెప్తారు, ఇంకొంతమంది ఏం చేస్తారంటే స్వాతంత్ర సమరయోధుల గురించి చెప్తారు, ఇంకొంతమంది ఏం చెప్తారు అంటే భక్త సింగ్ గురించో, దేవదాస్ సాయి గారి గురించో, యాసల గురించో, లేకపోతే ఇంకొక ఆయన పేరు కలిగిన వారి గురించి చెప్తారు. వాళ్ళ గురించి దేవుడు ఎక్కడ చెప్పమని. ఎందుకు? వాళ్ళు మనుషులు, వారు ఇంకా ఎక్కడ ఉన్నారో మనకు తెలియదు. కానీ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వారందరి గురించి దేవుడు పూర్తి సమాచారం ఇచ్చారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఎక్కడ ఉన్నారు. మనుషులు ఏం చేస్తారంటే మనుషులను రాబట్టుకోవడం కోసం ఏసన్న ఎట్లా సేవ చేశాడో తెలుసా? ఏసల గురించి. దేవదాసు ఎట్లా సేవ చేశాడో తెలుసా? దేవదాసు గురించి. ఇంకొక ఆయన భక్త సింగ్ ఎట్లా సేవ చేశాడో తెలుసా? భక్త సింగ్. అని నువ్వు ఏం చూస్తున్నావు? మనుషులు ఎట్లా రాబట్టుకోవాలో చూస్తున్నారు, కానీ వాళ్ళు దేవుని దగ్గరికి ఎట్లా వెళ్ళాలో తెలుసుకునేవారు చాలా తక్కువ ఉన్నారు. దేవుని జ్ఞానాన్ని గుర్తిరిగేవారు బహు తక్కువ ఉన్నారు. మనం అటువంటి వారి కూడా ఉండకూడదు. అందుకే ఈరోజు మనం గ్రంథంలో చక్కని విషయాలు మనం నేర్చుకుంటాం. ఈ లోకము వారి జ్ఞానమును బట్టి దేవుని ఎరగకపోవటం వలన స్వార్థ ప్రకటన అనేటువంటి విరితనము చేత దేవుడు ఈ లోకంలో ఉన్న వారందరికీ కూడా మరి ఆ సువార్తను ప్రకటించి తెలియపరిచి వారిని రక్షించాలి అనేటువంటి దేవుని యొక్క దయాపూర్వక సంకల్పం. అంటే దయతో కూడినటువంటి పథకం, ఆలోచన, ఉద్దేశం. ఇందులో కూడా అంటే మనిషి పాపైనప్పటికీ, మనిషి పరిమాణమైనప్పటికీ కూడా, మనిషి మోసం చేస్తున్నప్పటికీ, మనిషి దోషం చేస్తున్నప్పటికీ, మనిషి ఈ లోక సంబంధమైనటువంటి చేరాలటువంటి పనులన్నీ కూడా చేస్తున్నప్పటికీ కూడా అటువంటి వారి మీద కూడా దేవుడు ఏం చూపించాడు అంటే తన ప్రేమను చూపించి వారిని కూడా రక్షించుకోవాలనేటువంటి దేవుని యొక్క ఉద్దేశం ఇక్కడ మనం చూస్తాం. దేవుని ఎందుకు చాలా మంది ఎరగలేకపోతున్నారంటే ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని బట్టి వారికి దేవుడు అర్థం కావట్లేదు అనేటువంటి విషయాలు కూడా మనం గుర్తించాలి. ఆ తర్వాత ఎవరెవరు దేవుని ఎరగలేదో మనం చూస్తున్నాం. కొంతమంది దేవుని తెలుసుకున్నారు, కానీ వారు ఆ విధంగా తెలుసుకున్న వాక్యాలను బట్టి దేవుని వారు మహిమపరచలేదు. కొంతమంది ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానమును బట్టి దేవుని వారు గుర్తెరగలేనటువంటి వారు కొంతమంది ఉన్నారు. తర్వాత ఇంకా ఎవరు చూడు, తెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు చదువుతారా జాగ్రత్తగా. తెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు. మొదటి నుంచి కూడా చదువుతారు, కొంచెం జాగ్రత్తగా వినండి. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెస్సలోనికలో ఉన్నటువంటి క్రైస్తవులకు రాస్తున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. ఏం తెలియపరుస్తున్నాడు? అయా, మా మాటలు మేము చెప్పట్లేదు,
మా బోధ కాదు మేము చెప్పేది. మాకు నచ్చినటువంటి మాటలు మీకు మేము చెప్పండి. అక్కడికి వెళ్తే అట్లా జరిగింది, ఇక్కడికి వెళ్ళి చెప్పట్లేదు. ఏం బోధిస్తున్నాం మీకు? ఏమి తెలియపరుస్తూ ఉంటున్నాము? యేసు ప్రభు మాకు ఏదైతే నేర్పించాడో, యేసు ప్రభు ద్వారా మేము ఏదైతే తెలుసుకున్నామో దానినే మీకు మేము బోధిస్తూ ఉంటున్నాము, హెచ్చరిస్తూ ఉంటున్నాము, తెలియపరుస్తూ ఉంటున్నాము అని ఆ విషయాన్ని వారికి జ్ఞాపకం చేస్తున్నాము. కాగా మీరు ఎలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలను మా వలన నేర్చుకునే ప్రకారముగా మీరు నడుచుకొనిచున్నారు. చూసారా ఏం చేస్తున్నారంటే, మీరు దేవుడు ఎలా ప్రవర్తించాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా జీవించాలని దేవుడు కోరుకున్నాడు. మీరు కూడా అట్లా జీవిస్తూ భలే మంచి సంతోషం. దానివల్ల దేవుడు కోరుకున్నటువంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు పరలోకంలో ఉన్నటువంటి దేవుడు సంతోషిస్తాడు, ఆనందిస్తాడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఏమండి, ఈ విషయంలో భక్తి ఉంది మంచిది, భయం ఉంది మంచిది, విశ్వాసం ఉంది మంచిది, ప్రతి ఆదివారం ఆరాధనకు వెళ్తున్నావు మంచిది, గుడికలో పాల్గొంటున్నావు మంచిది, ఇంకా ఏం చేయాలి? ఇక చాలు అనుకోకూడదు. ఏం చేయాలంటండి? ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి పొందవాలని మిమ్మల్ని వేడుకొని ప్రభు అయిన యేసునందు హెచ్చరించుచున్నాము. ఇంకా అభివృద్ధి చెందాలి, ఇంకా నేర్చుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి, ఇంకా అభివృద్ధి చెందాలి. దేవుడండి దైవ జ్ఞానంలో, దైవ భక్తిలో, దైవికమైనటువంటి ప్రేమలో, దైవికమైనటువంటి విశ్వాసంలో అనుదినము మనము అభివృద్ధి చెందేవారుగా ఉండాలి. అంటే తెస్సలోనికై ఉన్నటువంటి సంఘానికి తెలియపరుస్తున్నాడు. అది మనకు కూడా ఈరోజు అవసరమైనటువంటి లేఖన భాగం. తర్వాత చూడండి 3వ వచనం, మీరు పరిశుద్ధులవుటే అనగా మీరు జారత్వములకు దూరంగా ఉండటే దేవుని చిత్తము. అంటే కొంతమంది అప్పుడు ఎట్లా ఉండేవారంటే జారత్వం చేసినట్టు, విచారం చేసినట్టు, రకరకాలుగా వారికి ఇష్టమైనటువంటి మార్గం నుంచి దానిలో నుంచి తొలగిపోవాలి అనేటువంటిది వారికి తెలియపరుస్తుంది. 4వ వచనం, మీలో ప్రతివాడును, ఇక్కడ అవసరమైంది, దేవుని ఎరుగని అన్యజనుల వలె. ఎవరంటే దేవుని ఎరగని వారు ఎవరట? అన్యజనులు. మనం వారి గుంపులో వచ్చిన వారిని. మనం ఎవరం అంటే అన్యజనుల గుంపులో నుంచి వచ్చినటువంటి వారు. అన్యజనుల అంటే ఎవరంటే ఒక మాటలో చెప్పాలి, దేవుని ఎరగని వారు. మనం కూడా అక్కడి నుంచి వచ్చిన వారు. దేవుని ఎరగని దశలో నుంచి దేవుని ఎరిగే తెలుసుకునే స్థితిలోనికి మనం వచ్చాము ఈరోజు. దేనిని బట్టి తెలుసా? దైవ గ్రంథాన్ని బట్టి, బైబిల్ను బట్టి, దేవుని యొక్క ప్రేమను బట్టి, దేవుని యొక్క దయను బట్టినటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. తర్వాత ఏం చేయాలి చూడండి, దేవుని ఎరుగని అన్ని జనుల కామాభిలాష ఎందుకాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటమును ఎట్లు కాపాడుకునేవలనో అది ఎరిగి ఉన్నటి దేవుని చిత్తము. అంటే పడిపోకుండా మనం కాపాడుకోం. లోకంలో ఉన్నవారు ఏం చేస్తారు? ఏదైనా చేస్తారు, ఎట్లయినా జీవిస్తారు. వారి వలె జీవించకుండా ఉండటమే మనం నేర్చుకోవాల్సినటువంటి విధి. ఎందుకంటే అలా ఉండాలి అని దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క సంకల్పం అనేటువంటిది కూడా మనం ఆలోచన చేసుకోవాలి. కాబట్టి అన్ని జనులు కూడా దేవుని ఎరగలేదు. కొంతమంది దేవుని తెలుసుకున్నారు కానీ దేవుని వారంతా మహిమపరచలేదు. కారణం ఏంటంటే ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని బట్టి వారు దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు. ఎవరు దేవుని ఎరగని వారంటే వారు అన్యజనులు, అంటే దేవునితో మాకు సంబంధం లేదు అనేటువంటి వారు. కొంతమంది ఎట్లా ఉన్నారో చూడండి. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. మరియు వారు తమ మనసులో దేవునికి చోటియ్యనొల్లకపోయి. కొంతమంది ఉన్నారంట వారి మనసులో ఎప్పుడు దేవునికి చోటియ్యరు, దేవునికి స్థానమే ఉండదు. అసలు కారణం ఏంటో తెలుసా? ఏది చేయకూడదు అన్ని వాళ్ళు చేస్తుంటారు. వాళ్ళు అంటూ కొంతమంది మనకు కనపడుతుంది, ఆ ప్రార్థన కావచ్చు కదా, ఏమో ప్రార్థన మా గురించి మీకు తెలిసి కూడా మళ్ళీ పిలుస్తున్నారు. ఎందుకంటే నేను భక్తిగా ఉండలేను, దేవుడు కోరుకున్నటువంటి భక్తులు నేను ముందుకు రాలేనులే,
దేవుడికి నచ్చినట్టుగా నేను, ఎందుకంటే నేను దొంగతనం చేయాలా, మోసం చేయాలా, ఇతరులను నష్టపరచాలా, నా నోరు మంచిది కాదు, నా కాలు మంచిది కాదు, నా చెయ్యి మంచిది కాదు, ఇన్ని విడిచిపెట్టుకుని దేవుడి దగ్గరికి ఎట్లా రమ్మంటాము, కష్టం కదా అనేవారు కూడా కొంతమంది. అంటే దేనికి వారు దేవునికి వారి మనసులో చోటు ఇవ్వటం వారి కష్టం, అందుకు మేము రాలేము అంటుంటాం. దేవునికి చోటు ఇవ్వనట్టు వారు ఎవరెవరు తెలుసా అండి? కొన్ని విషయాలు తెలియపరుస్తారు, చక్కగా జ్ఞాపకం చేసుకోండి. వారిని ఏం చేస్తారంట దేవుడు, మరియు వారు తమ మనసులో దేవునికి చోటియ నల్లకపోయిన గనక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించును. చేయరాని కార్యాలన్నీ వాళ్ళు చేస్తుంటారు. ఏ కార్యాలు తెలుసండి? ఈ లోక సంబంధమైనటువంటి శరీరాశ, నేత్రాశ, జీవుడు అన్నీ ఉంటాయి వారు. ఇందులో కొన్ని మనలో కూడా ఉంటాయి. కొన్ని విషయాలు తెలియపరుస్తాం చూడండి. అట్టి వారు ఎట్లా ఉంటుంది చూడండి, సమస్తమైన దుర్నీతి చేతను, వారికి నీతి అనేది ఉండదు. ఏం చేసినా కూడా దుర్నీతి, నీతి మారినటువంటి పనులు అంటాం కదా, అట్లాంటివి చేస్తుంటారు. ఇక తర్వాత దుష్టత్వము చేతను, ఎవరినంటావు వాళ్ళు దుష్టులు రా, వాళ్ళు మంచివారు కాదా, ఎవరినంటావు దుష్టులని? దేనికి అసలు ఒక ప్రామాణికం లేకుండా ఉండేటువంటి వారు, మంచి చెడు గుర్తెరగకుండా తిరిగి ఉన్నటువంటి వారు. లోభము చేతను, ఇది కూడా దేవుని ఎరగని వారండి. దేవుని ఎరగని వారి లక్షణాలు అంటే వాళ్ళు ఎప్పుడు దుర్నీతితోనే జీవిస్తారు, నీతి అనేది ఉండదు, ఎప్పుడు దుష్టులుగానే ఉంటారు. లోభం అంటే పిసినారితనం, పిసినారితనం కూడా ఉండదు. పిసినారితనం ఉన్నవారు కూడా అంట దేవుని దృష్టిలో దేవుని ఎరగని వారు. అంటే మనము ధారాళముగా దేవునికి కారకులు ఇవ్వాలని అపోస్తలుడైన పౌలు గారు పిసినారితనంతో కాక ఎట్లా ఉండాలంటండి, ఇచ్చేవారికి ధారాళంగా దేవుడు దయచేవి వాడనేటువంటి ఆ మనస్సు అంట. లోభం కూడా, పిసినారితనం కూడా ఉండదు. ఈర్ష్య చేత నిండుకొని, ఈర్ష్య, ఎవరైనా బాగుపడుతుంటే ఈర్ష్య, ఎవరైనా మనకంటే బాగున్నారంటే మనకి ఈర్ష్య, ఎవరైనా మనకంటే బాగా బ్రతుకుతున్నారంటే ఈర్ష్య, ఎవరైనా మనకంటే మంచి బట్టలు కట్టుకున్నారంటే ఈర్ష్య, ఎవరంటే మనకంటే ఎవరైనా బాగున్నారు అంటే ఓర్వలేని తనం కూడా మనలో ఉండకూడదు. అది కూడా దేవుని ఆగకపోవడం. ఇంకా తర్వాత మత్సరము, ఒక రకంగా చెప్పాలంటే కుళ్ళుకోవటం. తర్వాత నరహత్య, చూటుపోటి మాటలతో బాధించడం. కలహము అంటే ఎప్పుడు గొడవలు పెట్టుకోవడం, మంచి చెడు ఏం చూడరు. కొంతమందికి ఎప్పుడు ఒంటికాలతో దుగుతారు అంటుంటారు కదా, వాళ్ళ బుద్ధి ఎప్పుడు ఏదో గొడవ కావాలి, అప్పుడే వారికి మనశ్శాంతి. వీళ్ళందరూ ఎవరంటే దేవుని ఎరగినటువంటి వారు, దేవుని ఎరిగిన వాళ్ళు ఇవి ఉండకూడదు. ఇంకా ఏమన్నాయటండి, కపటము, లోపల ఒకటి ఉంటుంది, బయటకు ఒకటి మాట్లాడుతుంటారు. లోపల చేసేది వేరే, బయట చెప్పేది. వైరములు, వాటితో నిండిన వారు ఎప్పుడు మనుషులతో కలవరు, ఎప్పుడు వైరంగానే ఉంటుంటారు, ఎప్పుడు ఏదో ఒక భేదాలతోనే ఉంటుంటారు. కొన్ని గాండ్రులు అబద్ధాలు చెప్పేవారు, చాడీలు చెప్పేవారు, లేని పోలీసు ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్పేటట్టు వారు. అపవాదకులు, ఎప్పుడుగా ఇది ఒక రకంగా చెప్పాలంటే నిందలు వేయటమే. తర్వాత దేవద్వేషుడు, దేవుని కూడా దూషిస్తాను, దేవుని దూషించే బ్యాచ్. ఏం చేశాడు మాకు దేవుడు, ఎన్ని చేసినా ఇదే మాట. ఎవరిలో ఉంటాయి ఈ లక్షణాలంటే దేవుని ఎరగని వాళ్ళు. హింసకుడు, ఎదుటి వారిని హింసించే మనసు కలిగి. అహంకారుడు, గర్వం, అహంకారం, నాకంటే గొప్పవాడు లేడు, నాకంటే అందంగా లేడు, నాకంటే ఆశపరుడు లేడు, నేనే గొప్ప, నేనే ఎక్కువ అనేటువంటి వారు కూడా కొంత. వీరితో కూడా జాగ్రత్త, వీరు కూడా దేవుని ఎరగని. బెంకములాడువారు, చెడ్డ వాటిని కల్పించేవారు, ఎప్పుడు కూడా చూడ బుద్ధి అంతా చెడు బుద్ధి ప్రతి విషయంలో కూడా. ఇట్లాంటి వారు కూడా దేవుని ఎరగనటువంటి వారు. ఇంకా ఎవరున్నారట, తల్లిదండ్రులకు అవిధేయులు, తల్లిదండ్రుల మాట ఎప్పుడు వినరు, వీళ్ళు కూడా దేవుని ఎరగని వారు. దేవుడు ఏం చెప్పాడు, నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని నీ తండ్రిని ఏం చేయాలటండి, సన్మానింపు. సన్మానింపు అంటే పోతాలు వేయటం కాదు, శాలవలు వేయటం కాదు, వారి అవసరాలు తీర్చడం, వారి బాగోగులు చూడటం, వారి అక్కరలో ఆదుకోవటం, వారికి ఏదైతే అవసరమో దాన్ని మనం. ఎఫెసీ పత్రికలో కూడా పౌలు గారు ఏమంటే, పిల్లలారా మీ తల్లిదండ్రులకు మీరు ఏం చేయాలంటే మీరు లోబడి ఉండి
తల్లిదండ్రులకు శిక్షకు భరించుడి అని కూడా అనుకుంటాం. అవన్నీ కూడా మరి గుర్తుంచుకోవాలి. అంటే ఇవన్నీ ఎవరు చేస్తారంటే దేవుని ఎరగినటువంటి వారు ఈ పనులు చేస్తూ ఉంటారు. అవివేకుడు వివేకం లేకుండా మాట్లాడటం. క్రైస్తవులకు ఒక మాట ఏం చెప్పాడు తెలుసు దేవుడు? పాము వలె వివేకము కలిగి పావురము వలె నిష్కపాట్యం కలిగి జీవించాలి. పావురము వలె పాము వలె వివేకం కలిగి, పావురము వలె నిష్కాపట్యం కలిగి, అటువంటి వారి వలె మనం. తర్వాత మాట తప్పు వారును మాట ఇస్తారు, మాట తప్పిపోతుంటారు. ఎప్పుడంతే ఈ రోజు అంటారు, ఎప్పటి ఇంకా జీవితంలో ఒకటిసారి అంటారు, ఎప్పుడన్నా మాట మీద నిలబడ్డావా నువ్వు అంటే ఎప్పుడుగా మాట తప్పుతూనే ఉంటూ ఉంటారు. వీరు కూడా దేవునికి చోటినటువంటి అనురాగ రహితులు. అసలు అనురాగం అనేది ఉండదు. అనురాగం మమత అనేటువంటి అసలు అది ఉండవు. తర్వాత నిర్దయులు అంటే దయలేనటువంటి వారు. చూడండి, ఇట్టి కార్యములను అభ్యసించువారు అంటే ఈ పనులు చేసేవారు, ఈ పనుల ప్రకారం జీవించేటువంటి వారు మరణమునకు తగిన వారట. ఏ మరణానికి? ఈ లోకంలో నశించిపోవాలని ఈ మరణానికి దేవుడు కోరుకుంటే దేవునికి దూరస్తులైనటువంటి వారు, నశించిపోయినటువంటి వారు, దేవునికి దూరమైనటువంటి వారు అంటే పరలోకానికి హక్కుదారులు కానటువంటి వారు. పరలోకం ఇవ్వాలండి. ఇలాంటి లక్షణాలు పనిలో ఉంటే మనకు కూడా చూడాలా. మరి కొన్నిసార్లు ఈ విషయాలలో ఏదో దాంట్లో పడిపోతుంటాం. మనం మానవ మాత్రం కాక ఎక్కడో చోట నోటి విషయంలోను, చేతి విషయంలోను, కాలు విషయం ఎక్కడో జారి పడిపోతుంటాం. అయితే వాక్యాలు విన్నప్పుడు మనం ఏం చేసుకోవాలి అంటే సరి చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. వీటిలో ఏదైనా మనలో ఉన్నట్లయితే వాటిని మనం మార్చుకునేటువంటి జీవితమే క్రైస్తవ జీవితం. అంతే. ఎవరూ పరిపూర్ణమైనటువంటి వారు నీవు కానీ నేను కానీ మనం ఎవరూ లేదు. ఏదో ఒక లోపం మనలో సహజంగా ఉంటూ ఉంటుంది. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని విన్నామో విన్నట్టు ఏం చేయాలంటే మన లోపాన్ని మనం సవరించుకోవాలంటే అది మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం. చూడండి ఇంకా ఏమన్నాడంటే మరణం తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండి. ఏం తెలుసు? వీళ్ళందరికీ తెలుసండి. మోసం చేయకూడదు, తెలుసు అయినా చేస్తాను. ఇతరులను దూషించకూడదు, తెలుసు అయినా చేస్తాను. ఇతరుల మీద దాడిని చెప్పకూడదు, తెలిసి కూడా చేస్తుంటారు. వీరందరికీ కూడా ఏమంట, వీరికి ఏం తెలుసు? దేవుడికి బాగా తెలుసు, తెలిసి కూడా ఏం చేస్తారంటండి. అంతేకాదు లోకంలో ఒక మాట అంటారు కదా, ఉరి శిక్ష ఎవరికి అమలు చేస్తారో తెలుసా? తెలియక తప్పు చేస్తే శిక్ష ఉండదు, కొంతకాలం తర్వాత బయటకు. ఒక ప్రణాళికాబద్ధంగా ఇతరులను కొట్టాలి, ఇతరులను చంపాలి, ఎవరైతే ఆ ప్రణాళికతో చంపుతారో వారికి ఉరి శిక్ష. అంటే తెలిసి చేయటం. వాటిని చేయించున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషంగా సంబంధించున్నారు. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? మంచి వారితో ఉండరు. ఇట్లాంటివి ఎవరెవరైతే చేస్తూ ఉంటారో వారితోనే వారు పరిగెడుతూ ఉంటారు. కొంతమంది మంచి వారితో ఉండాలంటే కష్టం. మన బుద్ధులు ఎప్పుడు మారిపోతాయి అంటే మంచి వారితో ఉంటే మంచి బుద్ధులు వస్తాయి, చెడ్డవారితో ఉంటే చెడు. పరిశుద్ధులతో సహవాసం చేస్తే పరిశుద్ధులకు తగినటువంటి లక్షణాలు మనం నేర్చుకుంటాము. పనికి మాలిన వారితో చేస్తే ఆ లక్షణాలే మనం. కాబట్టి క్రీస్తులకు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని ఎరిగినటువంటి మనం ఎట్లా ఉండాలి అంటే ఆలోచనలోను, బుద్ధిలోను, క్రియలలోను, ప్రవర్తనలోను, జీవితంలో అన్ని విషయాలలో కూడా దేవునికి నచ్చినటువంటి భక్తిపూర్వకమైనటువంటి జీవితంలో మనం ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే మనకు దేవుడు అంటే పూర్తిగా అర్థమైంది అనేటువంటి విషయాన్ని మనం. అట్లా కాకుండా ఇప్పుడు నేను చెప్పబడిన లిస్ట్ ఉంది కదా, ఆ లక్షణాలు మనలో ఉంటే మనం దేవునికి లోబడేటువంటి వారం కాదు, దేవుని చిత్తాన్ని తెలుసుకున్నటువంటి వారం కాదు, దేవుని ఎందుకు భయభక్తులు కలిగినటువంటి వారం కాదు అనేటువంటి విషయాన్ని జాగ్రత్తగా గుర్తెరిగి మనము ఇలాక సంబంధమైనటువంటి జ్ఞానంతో మనం విరవీక, ఇలాక సంబంధమైనటువంటి జ్ఞానం కొరకు మనం పోరాటం చేయక, ప్రయాసపడక దైవ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని నేర్చుకోవడానికి మనం అందరం కూడా ఎదురు చూడాలని మరి కొద్ది మాటల ద్వారా మీ అందరికీ కూడా తెలియపరుస్తూ నన్ను హెచ్చరించుకుంటూ
మరి ఎంతో ఓపికతో విన్నటువంటి మీ అందరికి కూడా మరోసారి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉంటున్నాను.